నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత హరీష్ రావు మాట్లాడారు. తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం అవకాశం ఇస్తే బాగుండేదన్నారు. ఏపీ ప్రాజెక్టులు కడుతున్నా కేసీఆర్ స్పందించలేదని, బీఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ పడొద్దని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సూచించారు. ప్రాజెక్టుల విషయంలో సీరియస్ అంశమని, నీటి వాటాలు తేలే వరకు ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగించొద్దని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి బహుశా వారు భావించి కేఆర్ఎంబీకి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు. అధ్యక్ష, నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది, ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూటు ఒడిసేది కాదు అధ్యక్ష. ఇది కేవలం వారు మేము 8 సంవత్సరాలు ఇవ్వలేదు, మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని వారు ఏమన్నా తప్పు పెడతారేమో ఏమన్నా భయపడతా అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబీకి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏందో, ఇవ్వకపోతే జరిగే నష్టం ఏందో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. Both these states from going ahead with these projects so as to protect the riparian interest of Telangana at any cost, sir. We have to stop, sir. Sir, we are talking about the water allocation as per the ratio stipulated by the KRMB. I would like the irrigation minister to give us the data on the actual availability and utilization of Krishna water both in AP and Telangana states. రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 44,000 క్యూసెక్స్ నుంచి ఒక్కసారి 94,000 క్యూసెక్స్కి ఎలా తీసుకున్నాడు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి. ఇన్నేళ్ళు మౌనంగా ఉండి మరి వాస్తవంగా మేము అభ్యంతరం పెట్టాం, లెటర్లు పెట్టామని చెప్పి మిత్రులు చెప్తున్నారు. కానీ మీ లెటర్సు అభ్యంతరాలు అన్నీ కూడా ఇన్సైడ్ యాక్టివిటీ, ఇన్సైడ్ అండర్స్టాండింగ్. కానీ ప్రజల్లోకి వచ్చి మనం ఏ సమస్య మీద తెలంగాణ సాధించుకున్నామో దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆనాడు 44,000 క్యూసెక్స్కి అంత అడావుడి చేశాం. ఏకంగా 94,000 క్యూసెక్స్కి పోతిరెడ్డిపాటు నుంచి తీసుకెళ్తుంటే అసలు ఏమైనా ఆందోళన జరిగిందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని సమాయత్తం పరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా ఏమైనా దెబ్బలాడారా? కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమైనా దెబ్బలాడారా? లేకపోతే మీరు ఆ ముఖ్యమంత్రులు మీ ఇద్దరు సాన్నిధ్యం కాకుండా ఆ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రశ్నించారా? కేఆర్ఎంబీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలని మీకు 10 సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము 6 నెలలు సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాం తప్పకుండా. ఎందుకంటే మాకు అవినీతి సొమ్ము లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం తెలంగాణ.